నవంబర్ 16th మండే. గుడ్ మార్నింగ్. ఆత్మీయులందరికీ, పరలోకనేస సంఘ బిడ్డలకు, దైవజనులకు, ఈ ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి బిడ్డకు నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు పిల్లరా? బాగున్నారా? ఈరోజు 33వ కీర్తన 16వ వచనం నుంచి చదువుతున్నాను. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులు కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిచున్నది. మనం యెహోవా పరిశుద్ధ నామమున నమ్మిక ఉంచున్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఇక్కడ చూడండి, దేవుడు కాయకపోతే కావలి కైవరు మేలుకొనుట వ్యర్థము. దేవుడు మరణం తప్పించకపోతే ఎవరూ కూడా మరణాన్ని తప్పుకోలేరు. దేవుడు విజయాన్ని ఇవ్వకపోతే ఎవరూ విజయాన్ని పొందలేరు. కాబట్టి మనిషి యొక్క బలము, మనిషి యొక్క జ్ఞానము మనిషిని రక్షించలేదు. మనిషికున్న సైన్యము, సేనాబలం లేదా ఏ వీరుడు కూడా అతను అధిక బలము చేత తప్పించుకోలేడు. కాబట్టి ఏ కారు, ఏ వాహనం, ఏ గుర్రము, ఏ రథము నీకు అక్కడికి రాదు. దేవుని కృపయే. దేవుడు ఒక వ్యక్తిని కాపాడితేనే, దేవుడు ఒక వ్యక్తిని పోషిస్తేనే, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తేనే, దేవుడు ఒక వ్యక్తికి దయ చూపిస్తేనే. కాబట్టి సర్వము ఆయన మీద ఆధారపడి ఉన్నాయి. అందుకనే ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయన వైపు చూస్తారో వారందరూ కూడా దైవ దీవెన పొందుతారు. కనుక మనము యెహోవాను బట్టి సంతోషిద్దాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన హత్తుకుందాం. మన విద్య, మన జ్ఞానము, మన శక్తి మనం రక్షించలేదు. ఎన్నడూ మర్చిపోవద్దు, దేవుడే మనం రక్షించేవాడు. ఆయన మీద ఆధారపడదాం, ఆయన యందు, ఆయన కృపయందు నమ్మిక ఉంచుదాం. గొప్ప దీవెనలు ఆయన మనకు దయచేసి గొప్ప కార్యాలు చేస్తారు. ప్రార్థన చేసుకుందామా? ఆశ్చర్యకర ఈ దినమంతట్లో గొప్ప జయాన్ని ఇవ్వండి. ఎవరి మీద ఏ చీకటి, వాటి ప్రభావం ఎక్కడ ఏర్పడి చేయనివ్వద్దు. మీరు రక్షించకపోతే ఏ మనుషుడు మమ్మల్ని రక్షించలేడు. ఏ వ్యాధి నుండి మేము బయటికి రాలేము. నువ్వు రక్షిస్తే ఏ వ్యాధి మమ్మల్ని చంపలేదు. అందుకని నీ కృప కొరకు మేము కనిపెడుతున్నాం. ఈ కరోనా వైరస్ మమ్మల్ని తాక్కోకుండా ప్రొటెక్ట్ చేసేవి ఎంతవరకు, ఇంకెన్నడూ తాక్కోకుండా ప్రొటెక్ట్ చేయండి. ఎవరైతే కరోనా వైరస్ బారిన పడి మరణ పడకల మీద వారిని స్వస్థపరచండి, విడుదలివ్వండి. మరణకరమైన ఏ వ్యాధైనా దాని నుంచి వేళ్లతో విడిపించండి. కృప నుంచి గొప్ప కార్యములు చేసి మహిమ చెందండి. ఎవరికి అక్కర్లకు ఉన్న అక్కర్లు తీర్చండి. కరువులో నుండి వారిని కాపాడుటకు, అయా అద్భుతాలు చేయుటకు నువ్వు సజీవుడని దేవుడు, మరణం తప్పించేవాడు. కృప చూపించండి. జీవము నీ చేతిలో ఉంది. దీర్ఘాయుషు నీ చేతిలో సహాయం చేయండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి, జాబ్స్లో ఉన్న వాళ్ళకి హైక్స్ ఇవ్వండి, గర్భాలను గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే అంటే వెడ్డింగ్ చుట్టిన బిడ్డలు దీవించి దీర్ఘాయుషును సమాధానం దయచేసి మేము తెచ్చుకోనండి. గొప్ప కార్యాలు చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. నేను సండే నవంబర్ 15th జయకరంగా జరిగింది. ఫస్ట్ వచ్చి కొంచెం చలివాళ్ళు కొద్దిగా తగ్గిన తర్వాత షుగర్ ఫుల్ ప్యాక్ అయిపోయాను. ప్రభుకే మహిమ కలుగును గాక. అనేకులు వస్తున్నారు. మీరును వచ్చే దైవదీవుని ఎందుకు పొందకూడదు? నేను సండే ఇచ్చిన 3 మెసేజ్లు ఎక్సలెంట్ మెసేజెస్. అవన్నీ మన ఫేస్బుక్, యూట్యూబ్లో రికార్డ్ అయి ఉన్నాయి. వాచ్ చేసేవాళ్ళు వాచ్ చేయండి, దైవదీవుని పొందవచ్చు. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. మరొక ఆదివారం మనకి ఆలివల అభిషేక ప్రార్థన మిగిలింది, మిస్ చేసుకోవద్దు. ఆ ఆదివారం హీలింగ్ ప్రేయర్స్ కూడా ఫ్రీ టోకెన్స్ ఇచ్చి 200 మందికి పైగా హీలింగ్ ప్రేయర్లు చేయబడతాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.